ఉదయ్ కిరణ్ పేరు చెప్పగానే అతడి జీవితం విషాదంగా మూసిన విధానం గుర్తుకొస్తుంది. అదేవిధంగా మెగా ఫ్యామిలీతో జరిగిన సంఘటనల గురించి అనేక విధాలుగా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. కానీ చిరంజీవి ఉదయ్ కిరణ్‌ని అల్లుడు చేసుకోవాలనుకున్నది మాత్రం వాస్తవం. ఈ విషయాన్ని సీనియర్ నటుడు మురళీమోహన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఉదయ్ కిరణ్‌కి మెగాస్టార్‌కి మహేష్ బాబు అతడి చిత్రానికి ఒక లింక్ ఉందని, అదేంటంటే అతడు చిత్రాన్ని నిర్మించింది మురళీమోహన్, ఈ చిత్రానికి ముందుగా హీరోగా అనుకున్నది ఉదయ్ కిరణ్‌ని అని మురళీమోహన్ తెలిపారు. అప్పట్లో ఉదయ్ కిరణ్‌కి మంచి ఇమేజ్ ఉంది. అదే సమయంలో చిరంజీవి కుమార్తెతో ఉదయ్ కిరణ్ పెళ్లి, నిశ్చితార్థం లాంటి చర్చలు కూడా జరుగుతున్నాయట. ఒకసారి మురళీమోహన్ ఉదయ్ కిరణ్‌కి ఫోన్ చేసి నీ నటన చాలా బాగుందయ్యా అని అభినందించారంట. మురళీమోహన్ లాంటి సీనియర్ నటుడు అభినందించడంతో ఉదయ్ కిరణ్ హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ తర్వాత మరోసారి ఫోన్ చేసి అతడు చిత్రం నీతోనే చేయాలని అనుకున్నట్లు మురళీమోహన్ ఉదయ్ కిరణ్‌కి చెప్పారు. మురళీమోహన్ అడగానే సార్ తప్పకుండా చేస్తాను, అంతకంటేనా అని చెప్పాడట. కానీ అతడు చిత్రం ప్రారంభమయ్యే సమయానికి అతడు పెళ్లి గురించి వార్తలు ఎక్కువయ్యాయి. అదేవిధంగా ఉదయ్ కిరణ్ కూడా చాలా బిజీగా అయ్యాడు. వేరే నిర్మాత ఉదయ్ కిరణ్ డేట్లు తీసుకున్నారట. ఆ టైంలో మురళీమోహన్ అడిగితే సార్ ఇప్పుడు చేయలేను, మనం నెక్స్ట్ ఇయర్ చేద్దాం అని చెప్పాడట. దీంతో మురళీమోహన్ ఉదయ్ కిరణ్ స్థానంలో అతడు చిత్రానికి మహేష్ బాబుని తీసుకున్నారు. అతడు చిత్రం విడుదలైన మొదటి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. కానీ మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా చూసి అభినందించారు. త్రివిక్రమ్ టేకింగ్ మహేష్ బాబు స్టైలిష్ పర్ఫార్మెన్స్ చిరంజీవికి బాగా నచ్చాయి. అతడు అద్భుతమైన చిత్రం అని చిరంజీవి అప్పట్లో అభినందించారు. మొత్తంగా ఒక గొప్ప చిత్రాన్ని ఉదయ్ కిరణ్ తన చేతులారా వదులుకున్నాడు.